హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక టేస్టీ రెసిపీ చేసుకుందాము. గోబీ 65 ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం నాన్న. ఒక్క గోబీ తీసుకున్నాను నాన్న. ఒక్క బౌల్కి అయింది, ఈ బౌల్కి అయింది ఒక్క గోబీ. దానికి కావలసిన పదార్థాలు: హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్, పావు కప్పు కార్న్ఫ్లోర్, 3 స్పూన్లు ఉంటుంది. హాఫ్ కప్పు మైదా, 1 స్పూను సాల్ట్, ఒక 7-8 మిరియాల పొడి, 1 స్పూను కారం. ఇది కాశ్మీర్ కారం నాన్న. కలర్ యూజ్ చేయకుండా ఈ కారం వేస్తే కొద్దిగా కలర్ వస్తుంది మనకు. కొద్దిగా బేకింగ్ సోడా, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూను ధనియా పొడి, 1 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, హాఫ్ స్పూను జీరా పొడి, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు నాన్న. ఇది ఎలా చేయాలో చూపిస్తా రండి. 2 గ్లాసులు వాటర్ పెట్టుకున్నా, పెద్ద గ్లాస్ తోటి. ఇది మరిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేద్దాం, కొంచెం పసుపు వేద్దాం, కొద్దిగా పసుపు వేసి ఈ కాలీఫ్లవర్ ఇందులో వేసేద్దాం నాన్న. ఇది 1-2 నిమిషాలు ఉడకని. కాలీఫ్లవర్ ఉడుకుతుంది కదా, ఆ లోపల మనం ఇది కలిపేసుకుందాం. హాఫ్ కప్పు మైదా, కార్న్ఫ్లోర్ పావు కప్పు, జీరా పొడి, ధనియా పొడి, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, మిరియాల పొడి, కొద్దిగా కారం నాన్న, కొద్దిగా తక్కువ. ఇది కాశ్మీర్ కారం, కలర్ కోసం నాన్న. కలర్ యూజ్ చేయకుండా ఇది వేస్తే కొంచెం మనకు కలర్ కనపడుతుంది. సాల్ట్, ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం నాన్న. కొద్దిగా ఆయిల్ వేసి ఇదంతా కలిపేసుకుందాం. ఇదంతా కలిపేద్దాం నాన్న. ఇదంతా కలిపేసినాం కదా, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి కలుపుదాం నాన్న. ఇలా వాటర్ వేసి మరీ లూజ్ కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలను. ఇలా కలిపేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, ఇలా కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, కాలీఫ్లవర్ ఇది తీసేసుకున్నాను. వాటర్ అంతా ఉంచేద్దాం. ఓకే, కాలీఫ్లవర్ మొత్తము ఇలా జాలి లోపలికి వాటర్ అంతా పోయే వరకు కొంచేసి తీసేసుకున్నాం. ఇందులో వేసేసుకున్నాము. ఇది కూడా వేసేసుకున్నాం. ఇందులో మొత్తం ఇలా కలిపేసుకున్నాం. ఇదంతా పిండి మసాలా అంతా కలిపినాం కదా, ఇలా కలిపేసుకున్నాం. ఆయిల్ పెట్టినాం డీప్ ఫ్రైకి. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు వేసేద్దాం. ఇలా చేద్దాం మొత్తము. మొత్తం చేసేస్తాం, కొద్దిగా మొత్తం చేసేస్తాం.
ఇదో ఇలా మొత్తము వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా చాలా చక్కగా వేయిపోయింది చూసారా. ఇది మొత్తము ప్లేట్లో తీసేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా రోస్ట్ అయిపోయింది చూసారా. మొత్తం ఇలాగే చేసేసుకున్నాను. మిగతా కూడా ఇలానే వేసేసుకోండి. మంచూరియా అయిపోయింది. ఒక్క 2-3 మిరపకాయలు ఇలా ఫ్రై చేస్తాం. ఇది ఆయిల్లో గోబీ 65 అయిపోయింది కదా. ఫ్రై చేయడం మిర్చి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా కొద్దిగా కరివేపాకు ఇంతే తీసేద్దాం. ఇంకా గోబీ 65 మంచిగా అయింది నాన్న. ఇంట్లో చక్కగా శుభ్రంగా నీట్గా చేసుకోవచ్చు. చేసి పిల్లలకు పెడితే చాలా మంచిగా తింటారు నాన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ నాన్న.